హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే నాకు చాలా ఆకలేసింది. మమ్మీని అడిగితే మైక్రోని చేసిస్తా ఆగు అని అన్నది. కాలేజ్కి నుంచి రాగానే ఎవరికైనా ఆకలిస్తుంది. అయితే మమ్మీ నేను చాలా బాగా చేస్తాను కదా, సరే అయితే మైక్రోని చేద్దాము అని అన్నది. అయితే మైక్రోని చేసేస్తుంది. అయితే ఫస్ట్ అయితే ఒక బౌల్లో హాట్ వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మైక్రోన్స్ని ఉడకబెట్టేసుకున్నాక దాన్ని ఫిల్టర్ చేసుకొని మరి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత కొన్ని మస్టర్డ్ సీడ్స్, జీరా, అలానే కొన్ని ఐటమ్స్ వేసేసేయాలి. లైక్ టమాటోస్, ఆనియన్స్, లీఫ్ అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అవి చాలా బాగా ఫ్రై కావాలని కొంచెం కళ్యమాకు వేసుకోవాలి. కళ్యమాకు వేసుకున్న తర్వాత అలానే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి చాలా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా. కొంచెం ఫ్రై అయితే ఇలా కావాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం మాకు తగ్గట్టు మేము వేసుకున్నాము. ఒకసారి అయితే మీరు చూసుకోండి. మీరు ఎలా అయితే అలా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న మైక్రోన్స్ అయితే వేసేస్తుంది. అయిన తర్వాత కొంచెం మసాలా వేసుకుంది మమ్మీ అయితే. మసాలా వేసే తర్వాత ఇప్పుడైతే బాయిల్ అయిన మైక్రోన్స్ వేసేసేయాలి. మైక్రోన్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. బాగా చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి కింద కామెంట్లో పెట్టేసేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంత ఎమ్మీ వంటల కోసం నా ఛానల్ కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్.